రైట్ ఆదిలాబాద్ కెరిమిరి ఎస్ఐ శ్రీధర్ గన్ మిస్ఫైర్ అవడంతో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రొబేషనరీ పీరియడ్లో ఉన్నటువంటి ఎస్ఐ శ్రీధర్ మృతిపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అంజయ్ అందిస్తారు. అంజయ్, ఏం జరిగింది అసలు? శ్రీధర్ మార్నింగ్ ఉదయం 7 గంటల ప్రాంతంలో తుపాకీతో కాల్చుకోవడం జరిగింది. అయితే రైట్ సైడ్ ఏదైతే తలపై కాల్చుకోవడంతో తీవ్ర గాయాలయ్యి అక్కడి నుంచి కెరమెరి పిఎస్ నుంచి అసిఫాబాద్ తరలించారు. అసిఫాబాద్ తరలించే లోపే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా ఈ మిస్ఫైర్ అని గత కొంత ప్రచారం జరిగినప్పటికీ మిస్ఫైర్ కాదు, ఇది కమిటెడ్ సూసైడ్, ఆత్మహత్య చేసుకున్నాడు అనేది పోలీసులు కూడా ధృవీకరిస్తున్నారు. అయితే అంజయ్య, ఇది ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏమన్నా తెలిసాయా? పోలీసులు ధృవీకరించారా ఈ విషయాన్ని? అయితే ప్రధానంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒత్తిళ్ళ లేక కుటుంబ కలహం అలా ఏంది అనేది ఒక విచారణ జరగాల్సిన అవసరం ఉంది. అయితే మొత్తానికి మాత్రం అయితే ఇటు పోలీస్ వర్గాల్లో మాత్రం గత కొంతకాలంగా పోలీసులు ఆత్మహత్యలు చేసుకోవడం పట్ల కొంత జిల్లాలో కానీ మిగతా పోలీసుల్లో కూడా ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పోలీసు ఒత్తిడి వల్లనే ఈ ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ ఎస్ఐ శ్రీధర్ మాత్రం 2 రోజుల క్రితం మాత్రమే కెరమెరి ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. 2 రోజుల అనంతరమే ఆత్మహత్య చేసుకోవడం పట్ల పోలీసు వర్గాల్లో ఇది ఒక చర్చ జరుగుతుంది. అంటే ప్రొబేషనరీ ఎస్ఐగా విధుల్లో చేరినటువంటి వ్యక్తి మీద ఎటువంటి ఒత్తిళ్లు ఉంటాయి? అంటే 2 రోజుల క్రితమే డ్యూటీలో చేరారంటున్నారు కదా, కేవలం ఒత్తిళ్లే అనుకోవచ్చా, ఇంకేమన్నా అనుకోవచ్చా? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అయితే ఇప్పటికిప్పుడు మాత్రం కుటుంబ సభ్యులు మాత్రం ఈ ఆత్మహత్యపై స్పందించడానికి ఎవరు అందుబాటులో లేదు. పోలీసు వర్గాలు ఎస్పీ కార్యాలయానికి చెందిన వర్గాలు సైతం ఇది మిస్ఫైర్ కాదు, ఆత్మహత్య. ముఖ్యంగా ప్రధానంగా అంటే కెరమెరి అనేది ఒక అటవీ ప్రాంతంలో ఉండే స్టేషన్. మరి ఆ ప్రాంతానికి తరలించడం వల్ల, అంటే మారుమూల ప్రాంతానికి తరలించడం వల్ల ఏమైనా మానసిక శోభ అనుభవించాడా, లేక పోలీస్ ఉన్నతాధికారులు ఇక్కడ ఉన్న డిఎస్పీ గానీ అక్కడ ఉన్న ఎస్పీ గానీ పోలీస్ ఎవరైతే అధికారులు ఏమైనా ఒత్తిళ్ల వల్ల మరణించారనేది ఒక విచారణ జరిపించడానికి పోలీస్ అధికారులు కూడా సిద్ధమవుతున్నారు. అయితే కుటుంబ కలహాలు మాత్రం శ్రీధర్కి లేవు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం ఆవునూరి గ్రామానికి చెందిన ఈ శ్రీధర్ గత కొంతకాలంగా ప్రొవిజనల్ విధులు పూర్తి చేసుకొని ఎస్ఐగా పర్మనెంట్ గా, అంటే ఏదైతే ఎస్ఐ ఛార్జ్ తీసుకున్నాడో, ఛార్జ్ తీసుకున్న తర్వాత 2 రోజులకే మరణించడం పట్ల ఇటు కుటుంబంలో కానీ పోలీస్ వర్గాల్లో కానీ మాత్రం విషాదం నింపిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ అంజయ్. రైట్, ఆదిలాబాద్ జిల్లా కెరిమిరి ఎస్ఐ శ్రీధర్ గన్ మిస్ఫైర్ అయి తలలోకి 2 బుల్లెట్లు దూసుకుపోయి చనిపోయారు. ఆత్మహత్యాయత్నం అని కొందరు చెబుతుండగా అనుమానాస్పద మృతిగా పోలీసులు భావిస్తున్నారు. 2 రోజుల క్రితమే శ్రీధర్ విధుల్లో చేరారు.